క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. ఈ దినము జీవవాక్కులో సోదర భావం పట్ల ప్రేమ కలిగి ఉండడము. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్లా అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారము 3 శ్రేష్టమైన సద్గుణాలలో అగాపే ప్రేమ గొప్పది. ఎందుకంటే ఇది సర్వశక్తివంతుడైన ప్రభువైన దేవుని స్వభావమే. 1 కొరింథీ 13వ అధ్యాయము 13వ వచనము. విశ్వాసము విశ్వం అంతటిలో గొప్ప శక్తి అయినప్పటికీ ప్రేమ నిస్సందేహంగా ఏదైనా ఆలోచన, మాట లేదా పని వెనుక ఉన్న గొప్ప ఉద్దేశము కలిగి ఉంది. అందుకే మన క్రైస్తవ విశ్వాసంలో అగాపే ప్రేమ విషయంలో ఎప్పటికీ అత్యంత ప్రాముఖ్యంగా నొక్కి చెప్పడానికి ఇదే ఒక ప్రధాన కారణము. ప్రేమ అనేది ప్రామాణిక క్రైస్తవ మతం యొక్క యాసిడ్ పరీక్ష. కాబట్టి నిజమైన క్రైస్తవ విశ్వాసులుగా ప్రభువును మాత్రమే కాకుండా మన తోటి సహోదరులను కూడా ప్రేమించాల్సిన బాధ్యత మనపై ఉంది. 1వ యోహాను 3వ అధ్యాయము 16వ వచనము. అపోస్తలుడైన పేతురు తన మొదటి పత్రికలో సహోదర తత్వాన్ని ప్రేమించు అని ఆదిమ సంఘాన్ని హెచ్చరించాడు. ఈ వచనము లివింగ్ బైబిల్ అనువాదంలో ప్రతి చోట క్రైస్తవులను ప్రేమించుగా అనువదించబడింది. అంతేకాకుండా నిజమైన క్రైస్తవ విశ్వాసికి ఎటువంటి అమరికలు లేకుండా, అంటే రిజర్వేషన్స్ లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ విశ్వాసుల కుటుంబాన్ని ప్రేమించే బాధ్యత తెలియజేస్తుంది. సరళంగా చెప్పాలంటే ప్రభువును ఆత్మతో మరియు సత్యముతో ఆరాధించే క్రైస్తవ విశ్వాసులు ఎవరైనాను సోదర భావంతో అర్హత కలిగిన సభ్యులుగా పరిగణించబడతారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు. కాబట్టి మన నిబంధన సోదరులుగా అలాంటి వారిని ప్రేమించడము మన దైవిక కర్తవ్యము. అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న సంఘము కోసం ప్రార్థిస్తున్నప్పుడు ప్రస్తావించిన గొప్ప సత్యం ఇది. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాను. దేవుని ద్వారా దేవుని నుండి ఏర్పడిన పరలోకములో మరియు భూలోకంలో ఉన్న కుటుంబం మొత్తము ఒకటై ఉంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. ప్రతి ఒక్క నిజమైన క్రైస్తవ విశ్వాసి సాధారణ విశ్వాసం యొక్క వర్గీకరణ, అంటే ఏ డినామినేషన్ అయినా మరియు ఎటువంటి వివరణతో సంబంధము లేకుండా విశ్వాసం యొక్క గృహము అని పిలువబడే దేవుని కుటుంబానికి చెందిన వ్యక్తి. గలతీ 6వ అధ్యాయం 10వ వచనంలో, అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. మనలో ప్రతి ఒక్కరికి ఒక దైవిక ఉపదేశం ఉంది. అది సహోదర భావనను ప్రేమించే తత్వము కలిగి ఉంటుంది. ఇది క్రీస్తులో ఒకే శరీరంలో రక్త నిబంధన ద్వారా కట్టబడి ఉన్న క్రైస్తవ సోదర భావము యొక్క సభ్యులు. 1 కొరింథీ 12వ అధ్యాయము 12వ వచనము. మనము ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు త్యాగాలు చేస్తూనే నిజమైన సహోదరులుగా యేసు మాటలు మనుషుల హృదయములలో ఎప్పటికీ మ్రోగిస్తూ వారిని ప్రేమగా దేవుని వైపుకు నడిపించనివ్వండి. తండ్రికి నీ వలె వారందరూ ఒక్కటే. తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున వారు కూడా మనకు ఒక్కటై ఉండవచ్చు. మీరు నన్ను పంపారని ప్రపంచము నమ్ముతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనము. ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి,
మేము నీ పరిశుద్ధ నామాన్ని మహిమపరుస్తాము. ఓ ప్రభు, దయచేసి మాకు క్రైస్తవ సహోదరతత్వానికి సంబంధించిన నూతన ప్రత్యక్షతను అందించండి. యేసు యొక్క శక్తివంతమైన నామములో సోదర భావాన్ని ఎల్లప్పుడూ ప్రేమించేలా మాకు సహాయం చేయండి. ఆమేన్.